తెలంగాణ పాడి ఉత్పత్తుల సంఘం టీజీ విజయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 5 నెలలుగా 150 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ఆరోపించారు. 17 రోజులకు ఒకసారి బ్యాంకుల్లో జమ కావాల్సిన బిల్లులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రధానంగా గత 5 నెలలుగా రైతుల యొక్క బిల్లులు పెండింగ్లో పెట్టారు. 150 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. 15 రోజులకోసారి రైతుల ఖాతాల్లో జమ కావాల్సినటువంటి డబ్బులు పెండింగ్లో ఉండడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అప్పుల పాలవుతున్నారు. తక్షణం పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ చెల్లించాలనేటువంటిది మొదటి డిమాండ్. రెండవది, రైతులకు 15 రోజులకోసారి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. మూడవది, ఈరోజు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి గత ప్రభుత్వం 4 రూపాయలు అన్నది. 2020 నుంచి ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో ఇన్సెంటివ్ ఏదైతుందో అది జమ చేయడం లేదు. తక్షణం 5 రూపాయల ఇన్సెంటివ్ను రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 150 కోట్ల రూపాయలు వాళ్ళకి తర్వాత చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారు ధర్నా చేస్తామని పిలుపు కానీ మరి ఒక బిల్లు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు సిమెంట్ కాంట్రాక్టర్ కానీ మల్టీ కాంట్రాక్టర్ కానీ కాదు, నిజంగా వాళ్ళ కష్టార్జితం ఫీజులు కానీ వాళ్ళ వడ్డీ వాళ్ళ అప్లికేషన్ కూడా ఆ డబ్బులు ఈరోజు ప్రభుత్వం వచ్చి ఈ 10 నెలల కాలంలో